అది ఇది అని కులం పేర్లు పెట్టి తిడుతున్నారు కాబట్టి ఆ కోపంతో వాళ్ళు ఆ మాట మాట్లాడుతున్నారు. నేను చెప్పినట్టు జెన్యున్గా మాట్లాడాలి. రెండో పాయింట్ ఏంటంటే ఇక్కడ వీళ్ళు చెప్పేటటువంటి ఆ సిచ్యుయేషన్ వీళ్ళకి ఒక భయం ఉంది. మెయిన్ వాళ్ళు కూడా అంటున్న భయం ఏంటి అంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ డెవలప్ అవ్వాలి, అక్కడ అవ్వాలనుకుంటున్నప్పుడు ఇట్లాంటి ప్రచారాల వల్ల దెబ్బతింటామనే భయంతో మాట్లాడుతున్నారు. అది ఉంటది, అలాగే అందులో అర్థం ఉంది. కాకపోతే అది కన్విన్సింగ్ గా చెప్పాలి. కన్ఫ్యూజింగ్ గాను దబాయించినప్పుడు కొంచెం ఎప్పుడు కూడా నెగిటివిటీ అనేటటువంటిది మరింత డిస్టర్బ్ చేస్తుంది, కానీ పాజిటివ్నెస్ అనేది ఎప్పుడైనా ఇట్లాంటి వాటిట్లో ఉపయోగం. అది ఆలోచించుకుంటే బెటర్ అన్నమాట. కానీ ఒకటిసారి ఇక్కడ ఒక్కసారి నిర్మాణాత్మకంగా కనుక ఆలోచిస్తే ఓకే, ఈ రియల్ ఎస్టేట్ భయం, వాళ్ళు చేసిన ప్రచారం ఇవన్నీ తప్పే. అది ఒకసారి పక్కన పెడితే రిజర్వాయర్లు కట్టేసిన తర్వాత వాస్తవానికి సార్ మొన్న బుడమేరు వాగు గండిపడి కొన్ని ప్రాంతాలు 16 ప్రాంతాలు ఎన్నో మునిగిపోయినాయి అక్కడ, అజిత్ సింగ్ నగర్ ఇవన్నీ. వాస్తవానికి ఒకప్పుడు అదంతా నిర్మాణమించిన ప్రాంతం అయి ఉంటుంది అక్కడ నిర్మాణాలు జరగక ముందు. అప్పుడు బుడమేరు వాగు అక్కడ నిర్మాణాలు మొదలవుతున్నాయి అన్నప్పుడు అక్కడ వాళ్ళ కట్టలు కట్టుంటారు. అది కూడా మొన్నేమి ఇలాగ నీళ్లు పొంగి అయితే మునగలేదు, అది కట్ట తెగి మునిగింది. ఇక్కడ అంతకు మించి పెద్ద నిర్మాణాలు జరుగుతున్నాయి, ఒక రాజధాని కన్స్ట్రక్షన్ అవుతుంది, భారీ భవంతులు వస్తున్నాయి. అలాంటప్పుడు ముందు రిజర్వాయర్లు కట్టి ఇలాంటి వాగులు ఒకవేళ రేపొద్దున పొంగుతాయి లేదంటే కట్టలు తెగుతాయి అన్నప్పుడు జాగ్రత్తలు తీసుకున్న తర్వాత నిర్మాణాలు కట్టాలా? ముందు ఒక పక్క పొంగుతా ఉండుంటే రేపొద్దున ఇది ఈ సంవత్సరం అయింది, రేపొద్దున మళ్ళీ రిపీట్ అవ్వచ్చు, ఈ రిజర్వాయర్లు కట్టడం ఆలస్యం అవ్వచ్చు. అప్పటి వరకు ఇలా చెప్పుకుంటానే ఉంటారా? నిర్మాణాత్మకంగా ఆలోచిస్తే అసలు ఇక్కడ జరగాల్సిందేంటి? ఇక్కడ బుడమే